సజయతి మహాగణేశ స్వానందేశ సుమంత్రమయమూర్తి నిగమాంతేషు విచార్య సకలాగమశాస్త్రసార సర్వస్వం. శ్రీ మహాగణపతయే నమః. ప్రేక్షక శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి భాద్రపద శుద్ధ చవితి నాడు చేసి గణపతి అనుగ్రహాన్ని పొందడం భారతదేశంలో ఆసేతు సీతాచలం ఉన్నటువంటి ఒక సంప్రదాయం. భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఉత్సవాన్ని శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు. పైగా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అత్యంత ఉత్సాహంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. అయితే ఇదే సమయంలో గణపతిని ఆరాధించడం, విఘ్నాలు తొలగుతాయి అని భావించడం సామాన్యంగా అందరికీ తెలిసిందే. కానీ ఇంతకు మించి గణపతి యొక్క వైభవము, మహిమ, తత్వము, లీలలు పురాణ వాంగ్మయంలో చాలా విస్తారంగా ఉన్నాయి. సనాతన ధర్మంలో గాణపత్యం అనే పేరుతో ఒక మత సంప్రదాయం కూడా ఉన్నది. అంటే ఉపాసనా సంప్రదాయం అని చెప్పాలి. ఉపాసనా సంప్రదాయం పేరు గాణపత్యం. అంటే గణపతికి సంబంధించినటువంటి ఉపాసన. ఎలాగైతే శైవం, వైష్ణవం, శాక్తేయం అంటూ శైవ మతం, వైష్ణవ మతం, శాక్తేయ మతాలు ఉన్నాయో అలా గణపతికంటూ ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అందుకే సనాతన ధర్మంలో గణపతిని కేవలం శివపార్వతుల తనయుడు అని మాత్రమే కాకుండా పరబ్రహ్మగా, పరమాత్మగా, పరమేశ్వరుడుగా ఉపాసిస్తారు గాణపత్య సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఈ గాణపత్య మతం భారతదేశంలో అనేక చోట్ల ఉన్నప్పటికీ ప్రసిద్ధిగా మహారాష్ట్ర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. అందుకే అష్టవినాయక క్షేత్రాలు ఇవన్నీ మహారాష్ట్రలో గోచరిస్తాయి. తాత్వికంగా భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అయినప్పటికీ కూడా సృష్టి స్థితి లయలు చేసేవాడిగా, భక్తులను అనుగ్రహించేవాడిగా చూసినప్పుడు సాకారంగా, సగుణంగా ఉంటాడు. కనుక ఎవరు నిరాకార నిర్గుణమైన పరబ్రహ్మమో అదే సాకారముగా, సగుణముగా ఉపాసింపబడుతున్నది అనేది సనాతన సంప్రదాయం. అయితే సాకారం, సగుణం ఉన్నప్పుడు అనేక ఆకారాలు, అనేక రూపాలు ఉంటుంటాయి. కానీ అన్ని రూపాలు ఒకే పరమాత్మను భావంతో ఉండాలి. శైవులు కొలిచే శివుడు, వైష్ణవులు కొలిచే విష్ణువు, శాక్తేయులు కొలిచే శక్తి ఎవరో గణపతి ఆస్వరూపమే. ఈ గణకు సంబంధించిన వాంగ్మయం చాలా విస్తారంగా ఉన్నది. గణేశ పురాణం అని ఒక పురాణం, అదేవిధంగా ముద్గల పురాణం మరొక పురాణం విస్తారంగా గణపతి వైభవాన్ని చెప్తుంటాయి. ఇంకా అష్టాదశ పురాణాల్లో కూడా గణపతి గురించి చాలా చెప్పబడుతున్నది. అయితే గణపతి, గణేశ, హేరంబ, చింతామణి ఇలాంటి అనేక నామములు గణపతికి ఉన్నాయి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మహిమ కూడా ఉన్నది. ఆ నామాలు జపం చేసినా, స్మరించిన అనుగ్రహం లభిస్తుంది. పైగా చవితి పూజ చాలా ముఖ్యం అంటున్నాం. ఇది భాద్రపద శుద్ధ చవితే కాకుండా సంవత్సరంలో మొత్తం 24 చతుర్థులు వస్తాయి. శుక్లపక్ష చతుర్థులు, కృష్ణపక్ష చతుర్థులు. 24 చతుర్థుల్లో ఒక్కొక్క మాసం ఉండే 2 చవితులకు కూడా 2 రకాల పేర్లు ఉన్నాయి. అలాగ చతుర్థి వ్రతాల గురించి గణపతి సంబంధమైన ఆగమాల్లో చాలా విపులంగా వర్ణింపబడుతున్నది. ఏ చతుర్థి ఆరాధన చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి చతుర్థి తిథుల్లో ప్రత్యేకించి భాద్రపద శుద్ధ చతుర్థి ఏదైతున్నదో దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి వరదా చతుర్థి అని పేరు. సాధారణంగా ప్రతి మాసంలో శుక్లపక్ష చవితికి వరదా చతుర్థి అని పేరు. ఏ మాసంలో చేస్తే ఏది ఫలితం కూడా చెప్పారు. ఈ పర్వాలు అంటే ఈ పండుగలు, వీటికి ప్రత్యేకత ఏంటంటే సాధారణ కాలంలో మనం చేసే అనుష్ఠానం కంటే పర్వకాలంలో చేసిన దానికి చాలా ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఇది ఎలాంటిదంటే వర్షాలు పడిన తర్వాత వ్యవసాయం చేయడానికి, వర్షాలు లేకుండా వ్యవసాయం చేయడానికి ఎంత తేడా ఉంటుందో అదేవిధంగా ఈ పర్వకాలంలో చేసే సాధన కూడా మంచి అనుకూలమై అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పర్వకాలాల ప్రత్యేకత ఏంటంటే తెలిసి చేసినా, తెలియక చేసినా, అమాయకంగా ఆ విషయమే అవగాహన లేకుండా చేసినప్పటికీ ఫలితం ఇచ్చే శక్తి పర్వకాలాల్లో ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే పురాణాల్లో చెప్తున్న కథల్లో ఏమీ తెలియని ఒకడు పొరపాటున గరిక తీసుకువెళుతూ ఉంటే ఆ గరిక గణపతి మీద పడి ఆ రోజు ఆ గణపతి మీద పడిన ఫలితంగా అతనికి సద్గతి లభించింది అని పురాణంలో కథ కనబడుతుంది. మరో కథలో ఒకడు ఆ రోజున అనుకోకుండా ఉపవాసం చేస్తాడు. గణపతిని స్పృహలో పెట్టుకోడు. ఆ ఉపవాసం చేస్తూ అనుకోకుండాను గణపతి ఆలయానికి మార్గమధ్యంలో వెళతాడు. ఆ రెండిటి ఫలితంగా అతనికి అద్భుతమైన ఫలం లభించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. సామాన్య దృష్టితో చూస్తే ఇది అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ పర్వకాలాలకున్న ప్రాధాన్యాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి చవితి ఒక గొప్ప తిథే. ఇది వరదా చవితి, భాద్రపద శుద్ధ చవితి. అంటే ఏ సృష్టికారమైన పరమాత్మ ఓంకార రూపంగా ఉన్నాడో ఆ ఓంకార రూపుడైన పరమాత్మ గణపతి స్వరూపంగా శివపార్వతులకి ఇవాళ తనయుడిగా ఆవిర్భవించిన రోజు గనక ఈ రోజున గణపతి జన్మించినట్లుగా, ఆవిర్భవించినట్లుగా పురాణాలు వర్ణిస్తున్నాయి.
చతుర్థీ పూజన ప్రీత చతుర్థీ తిథి సంభవ అంటూ పురాణములు వర్ణిస్తున్నాయి. చతుర్లక్ష జపప్రీత, 4 సంఖ్య గణపతికి చాలా ప్రీతి కనుక సృష్టికి పూర్వం ముందుకు పరమాత్మ నుంచి ఓంకారం అనే శబ్దం వెలువడి ఓంకారం నుంచి వేదములు ఉద్భవించాయి. అక్కడి నుంచి సమస్త విశ్వము ఆవిర్భవించింది. బ్రహ్మకు కూడా మొట్టమొదటిగా ప్రణవస్వరూపమే గణపతి రూపంతో సాక్షాత్కరించింది అని గణేశ తాపినీయోపనిషత్తు చెప్తున్నది. ఇక్కడ ఆ ప్రణవస్వరూపం ప్రధానంగా 4 భాగాలుగా ఉంటుందని మాండుక్యోపనిషత్తు వర్ణిస్తున్నది. అకార ఉకార మకార తురీయములు అని అర్థం. అంటే చెవికి వినబడి మన అనగలిగేవి 3, అనలేనిది అనంతమైనది 4వది. మొదటి 3 ఏమిటంటే అకార ఉకార మకారములు. అనంతమైనది మన నోటితో అనలేనిది ఏది అంటే 4వది తురీయ తత్వం అన్నారు. అంటే అన్నిటికీ అతీతమైనది. అదే సృష్టికి కూడా కారణమై ఉన్నటువంటి అతీతమైన పరబ్రహ్మము తురీయతత్వం. ఆ బ్రహ్మము నుంచి ఆవిర్భవించిన జగత్తు సృష్టి స్థితి లయ అని 3 రూపాలతో ఉంటుంది. ఆ 3 అకార ఉకార మకారములు. కానీ అకార ఉకార మకారములన్నీ కనిపించే జగం. చివరికి తురీయం ఈ జగత్తుకు కూడా మూలమైనది, జగద్వ్యాపకమైనది, జగత్తుకు అతీతమైనది ఏదో అది తురీయములో చెప్పబడుతున్నది. ఈ తురీయంలో చెప్పబడ్డ 4వ తత్వము మొదటి 3 తత్వాల్లో కూడా ఉన్నది. అంటే సృష్టి స్థితి లయల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, సృష్టి స్థితి లయలకు అతీతంగా పరమాత్మ ఉన్నాడు. కనుక పరమాత్మని ఇప్పుడు మనం 4 విధాలుగా తెలుసుకుంటున్నాం. సృష్టి స్థితి లయ కారకుడు, ఇది 3 విధాలు. 3ంటికి అతీతుడు అనేది 4వది. ఈ 4 కలిసి పరమాత్మ. ఆ పరమాత్మని గణపతి అని చెప్తూ ఈ 4 సంఖ్యా ప్రాధాన్యంగా గణపతికి చవితి పూజ అనేది వచ్చింది. పైగా ఆయన మంత్రం ఏదైనా సరే, అది పెద్ద మంత్రం కావచ్చు, ఎన్నో అక్షరాల మంత్రం కావచ్చు, ఏకాక్షర మంత్రం కావచ్చు, ఏ మంత్రమైనా సరే 4 లక్షలు జపం చేస్తే సిద్ధి వస్తుందట. అంటే 4 ఆయనకు ప్రీతి గనక అంత వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. ప్రణవస్వరూపుడు గనకనే, అంటే ఓంకార రూపుడు గనకనే ఈ 4 ప్రధానమైంది. దీన్ని ఉద్దేశంగా పెడుతూ అనేక శాస్త్రాల్లో గణపతిని ఓంకార స్వరూపంగానే చెప్పారు. ఓంకారమాద్యం ప్రవదంతి సంతః అంటూ గజానన్ని ఓంకార రూపుడుగా అనేక తంత్రములు వర్ణించడమే కాకుండా పురాణములు కూడా చెప్పాయి. ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా పరంపారమోంకార మామ్నాయ గర్భం ప్రగల్భం గణేశం తమీడే అంటారు. ఇక్కడ పరంపారం ఓంకారం ఆమ్నాయ గర్భం. ఆమ్నాయం అంటే వేదమంత్రములు. వేదమంత్రములన్నీ కడుపులో దాచుకున్న ఓంకారం. అంటే వేదమంత్రములను ఆవిర్భవించకముందు ఓంకారాలు ఉన్నాయి. సూక్ష్మమైన ఓంకారం నుంచి అనంతమైన వేదమంత్రములు ఆవిర్భవించాయి. కనుక వేదమంత్రములు అనగానే బహువచనం వచ్చింది. బహువచనాన్ని గణము అంటారు, సమూహము. మంత్రములు అనే సమూహమును గణమని పేరు. ఈ మంత్రములకు నాయకుడిగా ఉన్నది ఓం, అది గణపతి అని చెప్పబడుతుంది. ఇక్కడ గణపతి అనే మాట ఓంకారానికి చెప్పబడుతుంది. ఓంకారం ఏ పరమాత్మను చెప్తుందో ఆ పరమాత్మ తెలియజేస్తున్నది. కనుకనే పరమాత్మ అయినటువంటి గణపతి ఓంకార రూపుడు. మరొక విశేషం ఏంటంటే అక్షరాలకు మంత్రాలకు మొదట ఉన్నది ఓంకారం. అంటే ఓంకారమే ఆది. గణపతి కూడా ఆది పూజ్యుడు అని చెప్పబడుతున్నాడు. మొదట పూజిస్తారు ఆయన్ని. ఏ మంత్రం వేదంలో చెప్పినా ముందు ఓం అనే మంత్రం చదువుతాం. కనుక ముందు ఓంకారం అనే మంత్రాలు చెప్పాలి. ముందు గణపతిని పూజించి తర్వాత ఇతర దేవతను పూజించాలి అనడంలో ఆంతర్యం అది. గణపతిని పూజించి ఇతర దేవతను పూజించడం ఒకటి, అందరి దేవతల సమూహ స్వరూపమే గణపతిని భావించడం మరొక భావం. అలా గణపతిని ఆరాధించాలి. అలాగ ఆరాధించినట్లయితే సర్వాభిష్టములు లభిస్తాయి. పైగా విఘ్నాలు తొలగిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది అయితే అనువాదం చేస్తూ ఆంగ్ల భాషలో గాడ్ ఆఫ్ అబ్స్టేకల్స్ అంటారు. అంటే విఘ్నములకు అధిపతి అని అర్థం. అయితే విఘ్నం అంటే ఏమిటి అంటే కాలోయం విఘ్న అని శాస్త్రం చెప్తున్నది. కాలమే విఘ్నం. కాలం అనుకూలించడం ప్రతికూలించడం 2 రూపాలతో ఉంటుంది. కాలం అనుకూలిస్తే అన్ని పనులు జరిగిపోతాయి. కాలం ప్రతికూలిస్తే ఏవీ జరగవు. కానీ అనుకూల ప్రతికూల రూపమైనటువంటి కాలానికి విఘ్నం అని పేరు. అలాగే భగవంతుడు మనకి విఘ్నాలు తొలగించి కార్యసిద్ధి కలిగిస్తాడు. మనలో విఘ్నాలు ఏంటి అంటే అజ్ఞానం, అవివేకం, అహంకారం, కామం, క్రోధం, పైగా సంశయం, ఇవన్నీ మనలో విఘ్నాలు. బయట విఘ్నాలు అనేక మనం చెప్పవచ్చు. ఒక పనికి కానీ ఒక సంకల్పానికి కానీ అవాంతరాలు వస్తే వాటిని విఘ్నములు అంటాం. ఈ లోపల విఘ్నాలు బయట విఘ్నాలు తొలగించేటువంటి శక్తి గణనాథుని ఉపాసనలో ఉన్నది. అయితే ఈ గణపతి ఏనుగు వదనంతో నరశరీరంతో ఉండడంలో ఆంతర్యాన్ని శాస్త్రం అద్భుతంగా చెప్పింది. ఈ నరశరీరం కూడా అమ్మవారు ఇచ్చారని, పైగా శిరస్సు శివుడు పెట్టాడని పురాణాల్లో కథలు చెప్తున్నారు. దీని అంతరార్థం ఏంటంటే శిరస్సు చూస్తే శివుడు గుర్తొస్తాడు, కంఠం నుంచి పాదం వరకు చూస్తే అమ్మవారు గుర్తొస్తారు. రెండూ కలిసి గణపతి అంటే అర్థం ప్రకృతి పురుషాత్మక తత్వము, శివశక్త్యైక్య రూపము.
శివుడు శక్తి ఇదే జగమంతా ఉన్నది. శివుడు అంటే పరమేశ్వరుడు, ఆయన శక్తి విశ్వానికి కారణమైనది, విశ్వాన్ని నడిపేది. ఈ రెండు శివశక్తులు కలిసి ఉంటాయి. ఆ శివశక్తుల ఏకరూపమే గణపతి. అందుకే శివశక్తుల పుత్రుడు అనడంలో పురాణం ఇచ్చే సంకేతం అది. కనుకనే గణపతి ఆరాధన శివశక్తులు ఇద్దరిని ఆరాధించినట్లే. ఈయనకి పురాణాల్లో మరొక పేరుంది, చింతామణి గణపతి అని అర్థం. ఇది ఒక మహామంత్రంగా భావన చేస్తే ఈ రోజున మరింత సిద్ధి కూడా లభిస్తుంది. చింతామణి, చింతామణి అంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కల్పవృక్షములు, కామధేనువులు ఎలా ఉత్పన్నమయ్యో చింతామణులు కూడా అలాగే వచ్చాయి. చింతామణులు అంటే ఏది మనం చింతన చేస్తే దాన్ని సిద్ధింపజేసి చింతామణి అంటే కోరుకున్న కోరికలను లభింపజేసేది అని. మహారాష్ట్రలో అష్టవినాయకుల్లో చింతామణి గణపతి ఉంటాడు. అలాగే కాశీలో కూడా చింతామణి గణపతి అని ప్రసిద్ధిగా ఉన్నది. మనసా చింతితం కర్మ మణివత్ సాధ్యతే త్వయా అని ఒక మాట ఉన్నది. అంటే మనస్సులో చింతన చేసిన ఒక పని స్వామిని తలంచుకుంటే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. అలాగే చింతన చేసిన వాడిని సిద్ధింపజేసేవాడు చింతామణి అన్నారు. అయితే మణి అనే మాటకు మరొక అర్థం ఏంటంటే ప్రకాశింపజేసేది, ప్రేరేపించేది అని అర్థం. ఇక్కడ ప్రకాశం అంటే చైతన్యం. జడమైన జగత్తుకి చైతన్యం పరమాత్మ వల్ల వస్తుంది. అలాగే మన శరీరాన్ని శాసించే బుద్ధికి చైతన్యం, బుద్ధికి కూడా అతీతమైన భగవంతుని వల్ల వస్తున్నది అని వేదాంత శాస్త్రం కూడా చెప్తున్నది. యో బుద్ధే పరతస్థు సహా అన్నది. దీనికే చింతామణి శబ్దానికి అర్థం చెప్తూ గణపతి శాస్త్రముల్లో చిత్తప్రకాశకత్వ చింతామణి అని మాట చెప్పారు. అంటే మన చిత్తానికి చైతన్యాన్ని ఇచ్చేది ఏదో అదే చింతామణి అంటే ఆత్మస్వరూపం అని అర్థాన్ని చెప్పారు. జగత్తుకి చైతన్యాన్ని ఇచ్చే బ్రహ్మము, మన చిత్తానికి చైతన్యాన్ని ఇచ్చే ఆత్మ రెండూ ఒకటే. అందుకే చింతామణి అంటే చిత్తానికి సైతం చైతన్యం ఇచ్చువాడనని. ఈ భావనతో ఉపాసన చేసినట్లయితే మన మనోబుద్ధి చిత్తములన్నిటికీ కూడా పరమాత్మ ఒక అద్భుతమైన చైతన్యాన్ని ప్రదానం చేస్తాడు. చింతామణి అనేది ఒక మహామంత్రముగా భావన చేస్తే చాలు. చింతామణి, మళ్ళీ దానికి గణపతి కూడా కలిపితే చింతామణి గణపతయే నమః అని అంటాం. అంతేకాదు విఘ్ననాయకుడు అనే మాటకు మరొక అర్థం బ్రహ్మవీర్త పురాణం చెప్తుంది. విపత్ ఖండనకారకం నమామి విఘ్ననాయకం అన్నారు. విపత్తివాచకో విఘ్న నాయక ఖండనార్థక. నాయకుడు, నాశకుడు ఈ రెండు శబ్దములు దగ్గరగానే ఉంటాయి. విఘ్నము అంటే విపత్తు అని ఇంకో అర్థం తీసుకోవచ్చు. విపత్తుల్ని ఎవడు తొలగిస్తున్నాడో, ఖండిస్తున్నాడో అతడు విఘ్నేశ్వరుడు, విఘ్ననాయకుడు, విఘ్ననాశకుడు అని చెప్పబడుతున్నాడు. అది లోకానుకున్న విపత్తులని తొలగించగలిగే పరమేశ్వర స్వరూపమే విఘ్నేశ్వరుడు. ఆ నామమే చాలా విశేషమైనది. అలాగే వినాయక నామం కూడా ఉన్నది. వినయము అంటే ఒక విద్య, ఒక సంస్కారం, ఒక అభ్యాసం వల్ల ఏర్పడేటటువంటి ఒక సులక్షణాన్ని వినయం అంటారు. అది వినయ మాట అనే మాటకు అర్థం. అంటే గురువులు ఒక విద్యను నేర్పుతారు, ఒక నడవడికను నేర్పుతారు, మనల్లో పరివర్తన తీసుకొస్తారు. ఇదివరకు పశువుల సామాన్యంగా బ్రతికే వాడికి విద్యా శిక్షణ ఉత్తమమైనటువంటి పరివర్తన తీసుకొస్తుంది. ఈ పరివర్తన తీసుకురావడాన్ని వినయనం అంటారు. ఇక్కడ గణపతి ఉపాసన వల్ల గణపతి తను ఆశ్రయించిన భక్తుల్లో అలాంటి పరివర్తన తీసుకొస్తాడు, ఉత్తమ స్థితికి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళేవాడిని వినాయకుడు అంటారు. వినాయకుడు అంటే మన బుద్ధిని మరచి, మన బ్రతుకుని మరచి ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళువాడు అని అర్థం. ఆ మాట అంటే చాలు ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుందో మనకు స్పష్టమవుతుంది. ఇలా ఒక్కొక్క నామానికి అర్థం వెతుకుతూ ఉంటే గణపతి నామానికి పురాణంలో అద్భుతమైన భావాన్ని చెప్తున్నాయి. ఏకదంతుడు అని మాట ఉంది. ఏకదంత అంటే ఒక్క దంతం ఉన్నవాడు అని ఒక భావం. అంటే ఇంకో దంతంతో అసుర సంహారం చేశాడని, అదేవిధంగా భారతం అనే గ్రంథాన్ని రచించాడని పురాణములు చెప్తున్నాయి. ఏమైనా ఏకదంతుడు అని భాషించడంలో ఒక అర్థం ఉన్నది. అది మగ ఏనుగులకు దంతమునుంటాయని, ఆడ ఏనుగులకు దంతం ఉండదని వర్ణిస్తారు. ఒకవైపు దంతం ఉండి మరొక వైపు దంతం లేదంటే అర్థం ఆయన స్త్రీ పుంభావ సమీక్ష రూపుడై అర్ధనారీశ్వరం వల్లే ప్రకాశిస్తున్నాడు కనుక ఏకదంతుడుగా ఉంటాడు నాకు అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం పురాణం చెప్తున్నది, ఏకదంత అంటే ఏకశబ్దవాచకము బలం అనేదాన్ని తెలియజేస్తుంది. దంతం ఇక్కడ విశేషంగా చెప్తూ ఏకశబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాత్ ఏకదంతం ఉపాస్మహే అని మాట చెప్పారు. ఇక్కడ ఏక అంటే ప్రధానం అని అర్థం. ఒక్కడు అంటూ ఉంటాం, వాడొక్కడు చాలండి అని. ఒక్కడు అంటే ఒకే ఒక్కడు, ప్రధానుడు అని అర్థం. దంతము అంటే బలం అని అర్థం. మనం దంతం అంటే పన్నులు అంటాం, అంటే బలంగా కొరకగలుగుతున్నాయి కనుక వాడికి దంతం అని పేరు వచ్చింది. దంత శబ్దానికి అర్థము బలమైనది అని అర్థం. ఏకశబ్ద ప్రధానార్థ దంతశ్చ బలవాచక. కనుక దంతం అంటే బలం, ఏక అంటే ప్రధానం. అంటే సర్వజగత్తుకి ప్రధానమైన బలము ఎవడో అతడు ఏకదంతుడు. ఈ నామంలో అందం చూడాలి. ఒక్క దంతం ఉన్నవాడని ఒక అర్థము, ఇంకొకటి ప్రధానమైన బలస్వరూపుడు అర్థం.
ఇలా భగవన్నామాలకు రెండు రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి రూపానికి సంబంధించిన అర్థమైతే ఇంకొకటి ఆయన తత్వానికి సంబంధించిన అర్థం. రెండూ చెప్పుకున్నాం. రూపపరంగా ఏకదంతుడే, తత్వపరంగా ప్రధానమైన బలస్వరూపుడు, అందుకే ఏకదంత అన్నారు. అలాగే వక్రతుండ అనే మాటకు కూడా అర్థం చెప్తూ, వక్రము అంటే మాయా అనొక అర్థం. మాయ వక్రం అంటే పరమాత్మను తెలియనివ్వకుండా వక్రంగా ఉంటుందట. అలాంటి వక్రమైన మాయను తొలగించేవాడు గనక వక్రతుండు అనే మాటని ముద్గల మహర్షి తెలియజేస్తాడు. ఇంకొకటి వక్రం అంటే వంకర. ఒక పని తిన్నగా జరిగిపోతూ ఉంటే ఏ విఘ్నము లేనట్టు లెక్క. పనికి ఆటంకం వచ్చిందంటే వక్రం వచ్చినట్టు లెక్క. అంటే వంకర అని అర్థం ఇక్కడ. బుద్ధిలో కూడా వంకరతనం ఉందనుకోండి, సూటిగా ఆలోచించలేని బుద్ధులు వంకరగా ఆలోచిస్తే అవి ప్రమాదాలు కలిగిస్తాయి. కనుక బుద్ధుల్లో వంకరతనం ఉంటుంది, పనుల్లో వంకరతనం ఉంటుంది. ఆ వంకరతనమే వక్రము. అలాంటి వంకరలను తొలగించేవాడు కనుక స్వామికి వక్రతుండ అని పేరును తెలియజేశారు. అలాగే హేరంబ అని మరొక పేరు ఉన్నది. హేరంబుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. హేశ్చ శివస్య సన్నిధో రంభతే క్రీడతే ఇది హేరంబ. అంటే శివుని సన్నిధిలో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు కనుక హేరంబుడు. అంటే హేరంబ శబ్దం చెప్పగానే శివుడి వద్ద ఉన్న గణపతిని మనం ధ్యానం చేసుకోవాలి. అంటే శివునికి కూడా ఆనందం కలిగించే స్వరూపం అది. ఇంకొక అర్థంలో దీనార్థవాచక హేశ్చ రంభ పాలకవాచక అని చెప్పారు. హేరంబ అంటే దీనులను రక్షించువాడు, దీనుల్ని పాలించువాడు అర్థం చెప్పారు. ఇలా దీనపాలకుడు హేరంబడు. ఇలాగ అనేక నామాలతో గణపతి చెప్పబడుతున్నాడు. ఆయన పూజించే విధానాలు కూడా చాలా సులభం. గరిక పూజలకే సంతోషిస్తాడు. మట్టితో గణపతి మూర్తిని ఆరాధన చేసి, ఆరాధన అయిన తర్వాత జలంలో కలుపుతాం. అంటే పృథ్వీతత్వం తర్వాత ఉన్న జలతత్వం. ఆ జలతత్వంలో లీనం చేయాలి. అందుకే ముందు మట్టితో రూపకల్పన చేసి, మట్టి అంటే బాగా తెలుసుకోవాల్సినది ప్రకృతి సహజమైనది, ప్రకృతికి విరుద్ధమైనది కాదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో వాతావరణాన్ని ప్రకృతిని పాడు చేసే పద్ధతులు ఏమీ లేవు. కొత్తగా వచ్చినటువంటి పద్ధతులు అలాంటివి ఉండవచ్చు, కానీ ప్రాచీన పద్ధతుల్లో కృత్వా మహీమయీం మూర్తి మన శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అదే పార్థివ గణపతి. బంకమట్టితో గణపతి మూర్తిని మలచి, అది ఎలా మలచాలో కూడా శాస్త్రంలో వర్ణించారు. కొత్త రూపాలు ఇష్టానుసారం కాదు. 4 చేతులు వాడి ఉండాలి. పై చేతుల్లో పాశాంకుశములు దాల్చి ఉండాలి. క్రింది చేతుల్లో ఒకటి అభయహస్తము, మరొక చెయ్యి లడ్డుకము మొదలైన పట్టుకున్నటువంటి చెయ్యి, లేదా వరద ముద్రతో లడ్డుక ముద్రతో కూడా ఉండవచ్చు, లేదా కింద 2 చేతులు వరదాభిముద్రతో ఉండవచ్చు. ఇలా మూర్తి భేదాలు కల్పన చేసి చూపిస్తున్నారు. మొత్తంకి 4 చేతులు వాడి గజవదనుడై ఉన్నటువంటి గణపతిని మట్టి రూపంతో, పార్థివ రూపంతో పూజించి తర్వాత జలంలో నిమజ్జనం చేయడం అనేది మన సంప్రదాయం. అటువంటి సులభప్రసన్నుడైన గణపతి అనుగ్రహం భారతదేశానికి, సనాతన ధర్మానికి లభించుగాక. సనాతన ధర్మంతో కూడిన భారతదేశం ద్వారా సర్వులకు క్షేమం సిద్ధించుగాక అని గణపతిని ప్రార్థిద్దాం. ఆసేతు సీతాచలం అర్చింపబడుతున్న గణపతి మూర్తులందరికీ నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మహాగణపతయే నమః.